ఈటల రాజేందర్ గారు ఎలక్షన్స్ ముందు పబ్లిక్లో తిరిగారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక గెలిచాక మళ్ళీ పబ్లిక్లో వచ్చారు. దీని మీద మీ అభిప్రాయం? ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు వచ్చారు, ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా తిరిగారు. ఆయన మా ప్రజలకు సేవలు అందిస్తారు బాగా. ఆయన నమ్మకంతో మాకు ఈటల రాజేందర్ గారి గురించి ఇంకా మనం చెప్పేది ఏమి లేదు, అంతా ఆయన చేస్తారు 100%. ఆయన అప్పుడు ఇప్పుడు ఒకటే మనిషి అని చేస్తారు. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఆయన ఎంపీ పోటీ చేశాడు కానీ సరిగా ఎవరింటికి తిరగలేదు, ఎక్కడ రాలేదు, ఎక్కడికి అసలు ఆయన ఎక్కడ రాలేదు. మా ఈటల రాజేందర్ గారు మాత్రం అన్ని చోట్లకి తిరిగారు, అందరింటికి వెళ్ళారు, అందరింటికి వెళ్ళి అన్నీ కవర్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఏ రోజు ఏ ఎంపీ ప్రజల్లోకి వచ్చి సమస్యలు కనుక్కోవటం కానీ ఏ రోజు లేదు, కార్యకర్తలను కలవటం కూడా ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైము. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక అంత పెద్ద మనిషి ఎంపీ ఇంత చిన్న కాలనీకి వచ్చి మా సమస్యలు కనుక్కోవటము అవి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు లేదండి, అసలు ఆయన ఎలక్షన్స్కి ఇక్కడికి తిరిగింది కూడా లేదు, ప్రచారానికి తిరిగింది కూడా లేదు, గెలిచాక ఒక్కసారి కూడా మేము చూసింది లేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర వర్క్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఈయన దగ్గర మన ఈటల రాజేందర్ గారు అవుతుంది. ఈటల రాజేందర్ గారి మీద మా హోప్స్ ఉన్నాయండి. తప్పకుండా మా సమస్యలు తీరుస్తారని అనుకుంటున్నాము. మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి సమస్య ఆయన తీరుస్తారు, అదైతే హోప్ మాకు ఉంది. నెక్స్ట్ ఏమో 2029 ఎలక్షన్స్కి తప్పకుండా ఇక్కడ బీజేపీ అయితే వస్తుంది. రాజేందర్ గారు ఎలక్షన్స్ ముందు తిరిగారు పబ్లిక్లో, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన గెలిచినాక కూడా మళ్ళీ తిరుగుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఒక విధంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు రాజకీయ నాయకుల్లోనే ఒక గొప్ప వ్యక్తి. జనరల్గా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కనీసం ఒక నెల ఎంతో రెస్ట్ తీసుకుందాం, ఇతర దేశాలకు వెళ్దాం, ఇక్కడ చల్లని ప్రదేశానికి వెళ్దాం అనుకుంటారు. కానీ ఆయనకి ముందు నుంచి కూడా ఒక పోరాట పటిమ. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక నాయకుడు. ఆయనకి అలుపు సొలుపు లేదు. క్లియర్గా ఆయన స్పీచ్లో కూడా చాలా క్లియర్ చెప్పారు. మనం ఎంతో బాధ్యతతో మనకి ఎంతోమంది వాళ్ళు సొంత మనిషిగా ఓట్లు వేయించుకున్నారు. సో ఆ బాధ్యతను నేను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన స్పీచ్తో కూడా చెప్పడం జరిగింది. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేయటం చూసాం. ఆ విధంగా తర్వాత కరోనా పీరియడ్లో కూడా వైద్య శాఖ మంత్రిగా పనిచేయడం చూసాం. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి చక్కగా పనిచేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. నేను ఆయన 24 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా నేను రెస్ట్ తీసుకోవాలనే పరిస్థితి లేదు. ఆయన ఒక ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి. కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో ఒక మంచి చక్కటి నాయకత్వ లక్షణాలతో అందరి సమస్యలను తీరుతారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉండే ఇక్కడ ఎంపీ, దీనికి ఆయన ఉన్న టైంకి దానికి చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఇంతకుముందు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీ అయిన తర్వాత ఎంపీ అయ్యారని తెలుసు, కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఆయన పర్యటించడం ఎప్పుడు మనం చూడలేదు. కానీ ఆయనకి ఈయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఎంపీ అయిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా, అంతకుముందు రోజుకి మార్నింగ్ 5 o'clock నుంచి రాత్రి 11, 12 దాకా ఎలా అయితే పనిచేస్తారో, నగ్గిన తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉంటాం. అది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. కేవలం నియోజకవర్గానికి కాదు, దేశానికే గర్వకారణం. ఇలాంటి వ్యక్తి ప్రతి రాష్ట్రంలో ఒకటి కనుక ఉన్నట్టయితే భారతదేశం చాలా బాగుంటుందని నేను నమ్ముతాను.